ఇక్కడ మధ్య శ్రీని అని చెప్పేసి ఒక ఆయన ఉండేవాడు. నేను 3 ఏళ్ల కిందట ఈ గ్రామంలో జనంలోకి జనసేన మహాపాదయాత్ర అనే కార్యక్రమం ద్వారా ఈ గ్రామం వచ్చాను 3 ఏళ్ల కిందట. 3 ఏళ్ల కిందట వచ్చినప్పుడు ఆ కుటుంబం యొక్క దీన పరిస్థితి చూసి జన సైనికులందరూ ఆ రోజున ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్ళినప్పుడు ఆ ఇల్లు పరిస్థితి చూస్తే ఒక యుక్త వయసుకు వస్తున్నటువంటి ఒక కుమార్తె, పూర్తి అనారోగ్యంతో ఆ తండ్రి, అలాగే అదే అనారోగ్యంతో తల్లి కూడా ఉన్నారు. అప్పుడు ఈ బాబు బాగా చిన్నపిల్లాడు, చంటి పిల్లాడు, పాలు తాగే పిల్లాడు. ఆ రోజున నేను ఎత్తుకొని ఆ కుటుంబం పరిస్థితి అంతా చూస్తే ఉండడానికి ఇల్లు లేదు, కనీసం పశువులు పందులు పడుకునే పరిస్థితి కూడా లేనటువంటి ఒక ప్రదేశంలో వాళ్ళు నివాసం ఉన్నారు. ఆ వేళ పరిస్థితుల్లో ఆ యొక్క ఒక జనసేన కార్యకర్తగా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఏదో కొంతవరకు ఆదుకోగలిగాం. కానీ తర్వాత కాలక్రమేణా చూస్తే వీళ్ళ తల్లిదండ్రి కూడా ఇద్దరు చనిపోయారు. సీని గారి దంపతులు ఇద్దరు కూడా చనిపోయారు. ఆ పిల్లకి ఊరందరూ కలిసి ఏదో కొంచెం ఆర్థిక సహాయాలు చేసుకుని ఏదో చిన్న వయసులోనే పెళ్లి చేసి పంపించేశారు. ఈ పిల్లలు ఇద్దరిని కూడా వాళ్ళ చిన్నమ్మ గారు శారదీసి పాపం మంచి చెడు ఆలన పాలన చూస్తున్నారు. ఆవిడ కూడా కూలీ నాడీ చేసుకుంటేనే కానీ ఈ పిల్లల జీవనోపాధి ఉండదు. ఇలాంటి దాంట్లో P4లో భాగంగా ఈ కుటుంబాన్ని కూడా నేనే దత్తత తీసుకుని వీళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేస్తానని చెప్పి